నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1047కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 12, 2021, టైం వచ్చేసరికి 4:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఎల్జీ నుంచి ఎల్జీ వింగ్ ఈ ఫోన్ ఆల్రెడీ మనం రివ్యూ చేసాము అనుకుంటా, రివ్యూ చేసినట్టున్నా అండ్ అన్బాక్సింగ్ కూడా చేసిన ఎల్జీ వింగ్ అయితే వింగ్ టైప్లో ఫోన్ అయితే వస్తుంది. ఇది లాంచ్ చేసిన ప్రైస్ 70,000 దగ్గర ప్రైస్ అయితే ఉంది. కాకపోతే ఎల్జీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయింది కాబట్టి ఇప్పుడు వీటిని క్లియరెన్స్ సేల్ అమ్మేస్తున్నట్టున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే రేపు సేల్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సేల్. ఎల్జీ వింగ్ ఈ సేల్లో 29,999 రూపాయలు, అంటే దగ్గర 30,000 రూపాయలకి మీకు ఎల్జీ వింగ్ అయితే లభిస్తుంది సేల్లో. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏప్రిల్ 12 నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ సేల్ తీసుకొస్తామని చెప్తున్నారు. కాకపోతే ఈరోజు సేల్కి రాలే, ఈరోజు ఏప్రిల్ 12వ తారీఖు. రేపటి నుంచి ఎల్జీ వింగ్ అయితే ఫ్లిప్కార్ట్లో 29,999 రూపాయలకు లభిస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. సో ఆ ప్రైస్కి ఖచ్చితంగా వర్త్ ఆ ఫోన్ అయితే, అంటే మంచి ఇన్నోవేషన్తో వస్తుంది. కాకపోతే కొద్దిగా వెయిట్ ఉంటుంది ఫోన్. ఒకసారి రివ్యూ చెక్ చేయండి. రివ్యూ చెక్ చేసిన తర్వాత మీరు మీ డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది డౌట్ ఉంటుంది, ఎల్జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది, మరి దీని సాఫ్ట్వేర్ అప్డేట్ సంగతి ఏంది, ఎంతవరకు వారంటీ ఇస్తారని చెప్పేసి. వారంటీ అయితే మీకు 1 year అయితే ఉంటుంది, మన ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు చేస్తారు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మీకు దగ్గర వీళ్ళు 5 years వరకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. మేబీ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవన్నీ మీకు ఒక 3 years అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా ఎటువంటి డోకా అయితే ఉండదు. సో మీరు చూస్ చేసుకోవచ్చు. మంచి బ్రాండ్ ఎల్జీ అయితే మేబీ ఎగ్జిట్ అవ్వచ్చు, కాకపోతే బ్రాండ్ పరంగా అయితే మాత్రం మంచి బ్రాండ్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసింది. దీనికి సంబంధించి ఇంకొక టీజర్ అయితే రిలీజ్ చేశారు. 4G to 5G స్పీడ్ చూపిస్తూ ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది మోస్ట్లీ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో అయితే రావచ్చు. చూడాలి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ సామ్సంగ్ అంటే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. దీన్ని మంత్ ఎండింగ్ లోపు అయితే మనకి ఈ ఫోన్ అయితే ఇండియాలో మార్కెట్లో అయితే చూడవచ్చు. అండ్ దీంతోపాటు రియల్మీ 8 5G ఇది కూడా మనం ఇండియాలో చూడవచ్చు ఈ మంత్ ఎండింగ్ లోపు. దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 2 MP డెప్త్ సెన్సర్, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్లో. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని స్పెసిఫికేషన్ చూస్తుంటే ఈ ఫోన్ 12-13 తీసుకొని వచ్చేటట్లు మనకు అనిపిస్తుంది. చీపెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ ప్రైస్లో వస్తే ఇది చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో రియల్మీ 8 5Gని. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ MI 11 సిరీస్ ఇండియాలో లాంచ్ అయిపోతున్న విషయం తెలిసిందే. 23వ తారీఖు వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి ఇన్విటేషన్స్ అయితే పంపిస్తున్నారు అండ్ టీజర్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది X అని చెప్పేసి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో మనకి మేబీ X సిరీస్లో వీళ్ళు తీసుకొని రావచ్చు. అంటే MI 11X, MI 11X Pro ఈ పేర్లతో తీసుకొని రావచ్చు ఇండియాలో. ఎగ్జాక్ట్గా ఎన్ని మోడల్స్ తీసుకొస్తారో ఇండియాలో ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. 4 తీసుకొని వస్తారా లేకపోతే 1 తీసుకొని వస్తారా. అల్ట్రా మోడల్ అయితే ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎన్ని మోడల్స్ తీసుకొని వస్తారు, ఎంతెంత ప్రైజెస్లో తీసుకొస్తారు, ఇవన్నీ మనకి ఏప్రిల్ 23వ తారీఖు అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 7 ఇది అందరూ వెయిట్ చేస్తున్న ఫోన్ ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది. ఈ మంత్లో ఖచ్చితంగా వస్తుంది ఫోన్. అండ్ ఈ ఫోన్ 2 మోడల్స్లో వస్తుంది, ఐక్యూ 7 అండ్ ఐక్యూ 7 లెజెండ్ అని చెప్పేసి. ఇషాన్ అగర్వాల్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం ఐక్యూ 7 స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తున్నట్లు. ఐక్యూ 7 లెజెండ్ ఏదైతే BMW మోడల్లో ఉంటుందో ఎడిషన్, అది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తున్నట్లు చెప్తూ ఉన్నాడు. సో మేబీ 2 మోడల్స్లో తీసుకొని రావచ్చు. ఏ మోడల్ 888 ప్రాసెసర్ ఉన్నదైతే మాత్రం దగ్గర మనకి 40,000 రూపాయలు ఉండొచ్చు, అంటే 35,000 నుంచి 40,000 మధ్యలో ప్రైస్లో తీసుకొని రావచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వచ్చేసరికి 35,000 రూపాయలు లోపే తీసుకొని రావచ్చు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూద్దాం మరి ఎగ్జాక్ట్గా ఎంతెంత ప్రైస్లో తీసుకొని వస్తారో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు తెలిసిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఐక్యూ ఓన్లీ వీటికే స్టిక్ అవ్వట్లేదు, ఫ్లాగ్షిప్ మొబైల్స్కి స్టిక్ అవ్వట్లేదు ఇండియాలో. బడ్జెట్ మొబైల్స్ కూడా తీసుకొని రాబోతుంది. Z సిరీస్లో ఫోన్ అయితే BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఈ ఫోన్ మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఐక్యూ నుంచి. ఇది స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 4400 mAh బ్యాటరీ, 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. బ్యాక్ సైడ్ 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ 16 MP కెమెరా. ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్ దీనికి సంబంధించి బయటకు వచ్చినాయి. ఇది ఐక్యూ Z సిరీస్లో వస్తుంది. ఎంత ప్రైస్లో వస్తుందో తెలియదు. సో ఇదైతే BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. ఐక్యూ Z3 ఈ పేరుతో మనం రావచ్చు. తెలిసిందే వివో ఇప్పుడు వీటికి పోటీగా, అంటే రెడ్మీకి, రియల్మీకి, శాంసంగ్కి, బడ్జెట్ మొబైల్స్ అన్నిటికీ పోటీగా ఐక్యూని తెంచబోతుంది మిడ్ రేంజ్లో కూడా.
చూద్దాం ఇంకా ఏమేమి ఫోన్స్తో వస్తుందో. ప్రజెంట్ అయితే ఐక్యూ 7 ఒకటైతే ఖచ్చితంగా అయితే మనం 100% చెప్పొచ్చు. అండ్ జెడ్ సిరీస్కి 100% చెప్తాను నేను. కాకపోతే ఇప్పుడు రాదు, ఈ మంత్లో రాదు, నెక్స్ట్ మంత్ అండ్ 2 monthsలో పట్టొచ్చు. నెక్స్ట్గా మనకి రియల్మీ నుంచి రియల్మీ అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది నెక్స్ట్ వీళ్ళు లాంచ్ చేసే 2 yearsలో వచ్చే ఫోన్స్ అన్ని 70% 5G సపోర్ట్తో రాబోతున్నట్లయితే రియల్మీ అని చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఫ్యాన్ ఎడిషన్. S20 FE చూసాం మనం, S21 FE. సో ఇదైతే ఈవీ లీక్స్ అయితే లీక్ చేస్తే డిజైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. చూడడానికి అయితే మీకు A సిరీస్ అండ్ S సిరీస్ కాంబినేషన్ లాగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మళ్ళీ సామ్సంగ్ క్వాంటమ్ 2 ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసరికి 855+ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో 6.7 inch 2K రెజల్యూషన్ స్క్రీన్తో వస్తుంది. 6GB RAM 128GB బేస్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ 64, 12, 5 MP కెమెరాస్. ఫ్రంట్ వచ్చేసరికి 10 MP కెమెరా, 4500 mAh బ్యాటరీ, 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని చైనాలో లాంచ్ చేస్తున్నారు క్వాంటమ్ 2గా. మరి గ్లోబల్గా దీన్ని వీళ్ళు A82 కానీ లేకపోతే ఏదైనా వేరే పేరుతో తీసుకొస్తారు, లేకపోతే సేమ్ అదే క్వాంటమ్ 2 అని తీసుకొని వస్తారు. వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ మనకి హాంకాంగ్ ఎయిర్లైన్స్ వివో ఫోన్స్ని వాళ్ళ కార్గోలో అంటే వాళ్ళ ప్లేన్స్లో తీసుకెళ్ళడానికి అయితే అనుమతించట్లేదు. ఎందుకంటే వివో Y20 ఫోన్ ఒకటి కాలిపోయింది వీళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే వివో ఫోన్స్ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు. ప్రజెంట్ అయితే ఆఫ్ చేస్తారు వివో ఫోన్స్ అయితే హాంకాంగ్ ఎయిర్లైన్స్ అయితే. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ నుంచి కౌంటర్ పాయింట్ జనవరి 2021 రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే గ్లోబల్గా టాప్ 10 సెల్లింగ్ ఫోన్స్ అయితే మీరు చూడొచ్చు. మాక్సిమం ఐఫోన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ చూస్తే ఐఫోన్ 12 6% ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఐఫోన్ 12 Pro Max 5% తోటి. థర్డ్ ప్లేస్లో ఐఫోన్ 12 Pro 4%. అండ్ ఫోర్త్ ప్లేస్లో కూడా ఐఫోన్ 11 ఉంది 2%. తర్వాత రెడ్మీ 9, రెడ్మీ 9 2 1%తో ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ A21s 1%తో, అండ్ ఐఫోన్ 12 mini కూడా 1%తో ఉంది. అండ్ A31 సామ్సంగ్ గెలాక్సీ A31 1%తో అయితే ఉంది. ఇవి టాప్ 10 సెల్లింగ్ ఫోన్స్ కంప్లీట్గా గ్లోబల్గా జనవరి 2021 ప్రకారం. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్లో ఒలంపస్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నట్లు ఇప్పుడు వివో జైస్తో తీసుకుంది. అండ్ OnePlus వచ్చేసరికి హసల్బ్లేడ్తో తీసుకుంది. ఇప్పుడు ఇంతకుముందు రూమర్స్ వచ్చినాయి సామ్సంగ్ ఒలంపస్తో పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నట్లు. సో ఇప్పుడు S22 సిరీస్లో మనం ఒలంపస్ సామ్సంగ్ కాంబినేషన్ కెమెరా చూడబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి పిక్సెల్ వాచ్ సంబంధించి 2 ఇమేజ్ బయటకు వచ్చినాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి డిజైన్ ఎలా ఉంటుంది పిక్సెల్ వాచ్ అయితే. నెక్స్ట్ మనకి సింగపూర్ టెక్నాలజీ కంపెనీ 2 రోబోట్స్ అయితే తయారు చేసింది, 2 మోడల్స్. వీటి పేరు వచ్చేసరికి క్యామెలో అని చెప్పేసి ఉంది. ఏం చేస్తాయంటే డెలివరీ చేస్తూ ఉంటే ఇప్పుడు స్విగ్గీ మనం ఎలా ఆర్డర్ పెడతాం, ఆర్డర్ పెట్టగానే మనకి డెలివరీ బాయ్ వచ్చేసి మనకి ఆర్డర్ ఇస్తారు కదా, అట్లనే మనం ఆర్డర్ పెడితే ఇవి వచ్చి డెలివరీ చేస్తాయి, రోబోట్స్ వచ్చి డెలివరీ అయితే చేస్తాయి. ఈ పర్పస్కి వీటిని యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్లో నుంచి మీరు పాలు గుడ్డు ఇట్లాంటివి ఉంటాయి కదా, ముడి సరుకులు ఇట్లాంటివి కూడా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాయి. ఇది ఓన్లీ వీటి కోసమే వీళ్ళు తయారు చేస్తారు. ఓన్లీ గ్రాసరీ అయితే ఉంటాయో అవి మీరు ఆర్డర్ పెట్టుకుంటే తీసుకొస్తాయి. ఇండియాలో కాదు, సింగపూర్లో ఇది. నెక్స్ట్ మనకి ఐఫోన్స్ ఏదో ఒకటి ఇంటనే ఉంటాం మనం, విచిత్రమైన ఐఫోన్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంక విచిత్రమైన జరిగింది. యాక్చువల్గా ఐఫోన్ లోగో మనకి ఎటువంటి తేడా ఉండదు. ఐఫోన్ లోగో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు కొద్దిగా లోగోలో తేడా వచ్చినా కానీ యాపిల్ ఆ ఫోన్ అయితే బయటికి తీసుకురాదు, అక్కడ ఆపేసిద్ది. కానీ ఒక ఫోన్ అయితే బయటకు వచ్చింది ఇట్లా కొద్దిగా లోగో డిఫెక్టివ్ కాదు, కాకపోతే లోగో ప్లేస్మెంట్ అయితే కొద్దిగా రైట్కి అయితే వెళ్ళింది. ఇక్కడ చూడొచ్చు నార్మల్గా ఉండే పొజిషన్ కంటే కొద్దిగా రైట్ సైడ్కి అయితే వెళ్ళింది. సో ఈ ఫోన్ వచ్చేసరికి ఐఫోన్ 11 Pro. సో ఈ ఫోన్ కూడా ఇప్పుడు విచిత్రం అనమాట. ఈ ఫోన్ కూడా దగ్గర 2 lakhs ప్లస్ 2 lakh పైన డబ్బులు ఇచ్చేదో కొనుక్కున్నారు. ఇట్లా ఉంటారు అనమాట, ఇట్లాంటి మహానుభావులు ఉంటారు అనమాట. లోగో పక్కకి వెళ్తే ఏమైంది కొద్దిగా, అది కూడా విశేషం, సెన్సేషన్. అది ఐఫోన్ యాపిల్ ఏం చేసిన సెన్సేషన్. నెక్స్ట్ మనకి పబ్జీ న్యూ స్టేట్ తెలిసిందే, సపరేట్ గేమ్ ఇది. పబ్జీకి ఇంకా గ్రాఫిక్స్ అదిరిపోయింది గేమ్లో. ఇది ప్లే స్టోర్లో 10 million డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇది ఇండియాకి రాదు అని చెప్పేసి ఇండియాకి రాదు అని చెప్పేసి పబ్జీ అయితే ఎప్పుడో మనకు కన్ఫర్మ్ చేసింది. నెక్స్ట్ మనకి పబ్జీ న్యూ స్టేట్ ఈ ఫోన్ అనేది సపరేట్గా. నెక్స్ట్ మనకి పబ్జీ న్యూ స్టేట్ తెలిసిందే, సపరేట్ గేమ్ ఇది. పబ్జీకి ఇంకా గ్రాఫిక్స్ అదిరిపోయింది గేమ్లో. ఇది ప్లే స్టేషన్లో ఇండియాకి రాకపోయేసరికి పబ్జీ జానీ కూడా పాపం ఫీల్ అవుతుంది. పర్లే ఇండియన్ వర్షన్ వస్తుంది మనకి. అరే ఇండియన్ వర్షన్ 2 months వచ్చింది జానీ. సామ్సంగ్ బ్యాక్ టు స్కూల్ ఆగట్లా, వచ్చేదాకా అరుస్తూనే ఉంటుంది అని. అరే ఆపరా బాబు, ఒకసారి రాఖీ గారిని తీసుకొచ్చి దీనికి ఇమేజ్ చేస్తారు, భయపడిద్దామో దీని అడుపులకి.